చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాసాబా. ఫైనల్లీ గాయ్స్, నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇక మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు అనమాట. ఇక చూడండి మీరు ఎలా రెడీ అవుతున్నాడు. ఇంకా నేను మా చిన్నోడు అయితే ఇగో ఇలా ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మా కోడలిది మా కొడుకుది మ్యారేజ్ అయ్యే రోజు మేము కీసరగుట్ట పోతున్నాము. ఇగో మా మన్మరాలు ఆదిత్య శాస్త్ర, మా మన్మడు, మా భార్య పక్కన ఉంది. మేమంతా ఎంజాయ్ చేయని పోతున్నాం. హ్యాపీ ఎంజాయ్మెంట్. మా మమ్మీ, మా బంగారు తల్లి. మేమైతే ఇంకా ఓఆర్ఆర్ ఎక్కైతే ఇక కీసరగుట్టకైతే వచ్చేసాము. స్ట్రేట్ రోడ్ అనమాట, అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మేమైతే ఒక 15 మినిట్స్లో కీసరగుట్టలోనైతే ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే ఇక పైకి వెళ్ళడానికైతే ఒక టికెట్ తీసుకోవాలన్నమాట. ఆ టికెట్ తీసుకుంటేనే వాళ్ళు పైనకి వెళ్ళనిస్తారు. ఇంకా అక్కడైతే ఫుల్ గాలి, అసలు ఎలా అంటే గాలి మనుషులు కూడా కొట్టుకోతారు అనమాట, అట్లుంది గాలి. అంతగానం గాలిగా అసలు కార్తీక పౌర్ణమిలో అయితే ఎంతమంది ఉంటారంటే అసలు అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. అసలు చూడలేము అంతమంది. అసలు శివుడు అంటే అంత భక్తి అనమాట అందరికీ. కార్తీక పౌర్ణమిలో దీపాలు ముట్టియనికైతే చాలా మంది వస్తారనమాట అక్కడికి. ఎంతమంది వస్తారో అసలు చూడలేమన్నమాట మనము. ఫుడ్ తినమని చెప్తే మా చిట్టి తల్లి కుక్కలకి వేస్తుంది అనమాట. ఇంకా ఇట్లా వేస్తుంది. ఈమెకు తినచేత కాదు, చేయచేత కాదు చిట్టలకి. ఈడు మా చిట్టిగాడు, మా చిట్టిగాడు నేను ఇద్దరం. పూలు కొబ్బరికాయ చిన్న పైన అమ్మాయిది అను చిన్న తాత ఎటు చూడు తాత. ఇంకా మా చిన్నోన్న అయితే ఇక మా మామ అయితే ఇక పిలుస్తున్నాడు, ఆడిపిద్దామని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయన్నమాట కీసరగుట్టలో. ఎక్కడ పోయినా ఇక కోతుల బాధ అయితే మనకు తప్పది. ఇక ఏమనుకుంటాం చూడండి. ఇంకా అక్కడ కోతులు అయితే ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట ఇక అందరితో కలిసి. ఇంకా మేమైతే ఇక మా చిన్నోడిని రెడీ చేస్తున్నాము. ఇక వాడిని కింద వదిలేయగానే ఇక ఎట్లా ఆడుతున్నాడంటే ఇక అక్కడ నుంచి స్టార్ట్ పెట్టి ఇక ముందల జారబండలాగా ఉంటుంది అనమాట. అక్కడికి స్పీడ్గా అసలు వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. ఇక కార్తీక పౌర్ణమి వచ్చేంత వరకు ఇక కార్తీక మాసంలో అందరు దీపాలు ముట్టిస్తారు కదండి శివుడి గుడి టెంపుల్కి అయితే వెళ్ళి ఇక మేము కూడా అయితే కీసరగుట్టకైతే వెళ్ళి ఇక మాకు కుదిరిందనమాట ఆ రోజే. అందుకే ఇక ఆ రోజు దీపం ముట్టిద్దామని చెప్పి అనుకొని, మా మ్యారేజ్ డే కూడా కదా, ఆ రోజు దీపం ముట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక మేము కూడా దీపం ముట్టిద్దామని స్టార్ట్ చేసేసాం అనమాట. ఇక మా అత్తమ్మ అయితే ఇక అక్కడ రెడీ చేస్తుంది అనమాట. ఇక ఫస్ట్ అక్కడ కొద్దిగా కడగాలన్నమాట. అక్కడ కొద్దిగా వాటర్తో ఇట్లా కడిగినాకనే అక్కడ ముగ్గేసి ఇంకా కుంకుమ పసుపు అవన్నీ చల్లి పెట్టాలన్నమాట దీపము. ఉసిరికాయలతో కూడా దీపం పెడతారనమాట. ఉసిరికాయలు కొంతమంది 21 దీపాలు తయారు చేసుకొస్తారు, కొంతమంది 1000 దీపాలు కలిపి ఒకటే కంచుడు పెట్టి పెడతారనమాట. ఇక మేమైతే ఒకటే కంచుడులో ఇక 1000 దీపాలు అయితే 1000 ఒత్తులు పెట్టి అయితే ఇంకా దీపం అయితే ముట్టియడం స్టార్ట్ చేసేసాము. మేమైతే దీపం ముట్టించే ముందైతే ఫస్ట్ అందరం బొట్టు పెట్టుకున్నాం అనమాట. ఇక నేనైతే మా ఆయనకు బొట్టు పెట్టేశాను, మా ఆయన నాకు బొట్టు పెట్టి ఇక అందరికీ ఒక 5 మెంబర్స్ అట్లా బొట్టు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇక మేమైతే దీపం ముట్టేయడం స్టార్ట్ చేసేసి ఇంకా అవన్నీ చదువుతున్నాం అనమాట. ఇంకా దీపం ముట్టిద్దామని చెప్పి అనుకోగానే అక్కడైతే ఫుల్ గాలి వస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అసలు ఆ గాలికి అగ్గిపెట్టె కూడా పని చేయడం లేదు. అసలు పక్కన దీపం చూడండి, అసలు ఆ గాలి ఎంతగానో వస్తుందన్నమాట. ఇక దీపము ముట్టిద్దామంటే ఇక అది అగ్గిపెట్టెతో రావట్లేదని చెప్పి ఇక అగరబత్తీలతోనైతే చాలాసేపు అసలు వెలిగించడానికి ట్రై చేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఇక దీపం వెలిగించేసాము.
దీపం అయితే ముట్టియడానికి ఇంకా మేమైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా దీపం అయితే ముట్టించేసామన్నమాట. ఫైనల్గా ఇక అదైతే వెలిగించాక ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి అయితే ఇంకా కూర్చున్నాం అన్నమాట. ఇక కార్తీక పౌర్ణమి రోజు అయితే చాలా మంది ఉంటారు, అసలు ఫుల్ మంది ఉంటారు అనమాట. ఇక మిగతా రోజులు కదా అసలు మంది అసలు లేరనమాట, ఎవ్వరు లేరు అక్కడ. పోయిన సంవత్సరం అయితే మేము పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట, మాకైతే దర్శనమే కాలేదు. అందుకే ఈసారి మేము ఏమనుకున్నామంటే పౌర్ణమి రోజు కాకుండా ఇక మిగతా డేస్లో వెళ్తే దర్శనం ఇక మంచిగా అవుతుంది అని చెప్పి అందుకే ముందు రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మా చిన్నోడికి కూడా బాగుండడం లేదనమాట, ఊకే ఫీవరు కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇక అందుకే ఇక ఏదైనా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. బయటికి వెళ్తేనేమో మా చిన్నోడు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు, ఇక ఇంట్లో ఉంటేనే ఇంకా మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అసలు. మళ్ళీ మంట వస్తుంది. ఇగో ఇది చూడండి, నువ్వు ఇంకా జరుగు కొబ్బరికాయ కొట్టండి. మొక్క మధ్య మొక్కమ్మ ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాక ఇక్కడ చూడలేదా ఓకే. పెట్టు కుంకుమ పెట్టు. ఇంకేం లేచి అన్ని లేచి కింద పెట్టి దేవునికి చూపెట్టు, కింద పెట్టి దేవునికి చూపెట్టండి. మీరు ఆడితే తీసుకోరు ఆడ తీసుకోరు. ఒక నిమిషం వీడియో ఫస్ట్. ఫోటో ఎక్కడ తెచ్చినావు పువ్వు? ఎక్కడ కొనుక్కొచ్చావు? అక్కడ కొనుక్కొచ్చావా? మనం ఏడికి వచ్చినాం చిట్టి? గుడికి. ఏ గుడికి? ఎందుకు వచ్చినాం మమ్మీ? అవునా? హలో గైస్, మేమైతే ఇప్పుడు కీసరగుట్టకైతే వచ్చినాం అన్నమాట. ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్. అక్కడ గుడి అయితే మొత్తము కడుగుతున్నారనమాట, ఎందుకంటే ముందు రోజు వర్షం పడ్డది కదా, అందుకే అదంతా కడుగుతున్నారనమాట. ఇంకా ఎవరైతే లేరని చెప్పాను కదా, ఇక మేమైతే క్యూ లైన్లో వెళ్తున్నాం. మా చిత్తల్లో అయితే నేను వీడియోస్ తీసిన, నీ వీడియోస్ పాడుగా, ఏం వీడియోస్ మమ్మీ ఇవి అని చెప్పని అంటుంది అనమాట. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుడిలో అయితే ఇక వీడియో తీద్దామని చెప్పి ఇలా అయితే కొంచెం లైట్గా వీడియో తీసాను, ఎందుకంటే ఫోన్స్ అయితే అలో ఉండేవి కదా దేవుడి దగ్గర. మమ్మీ కీసరగుట్టకి ఎందుకు వచ్చినామమ్మా? ఇంకా గుడిలో అయితే ఇక దర్శనం కాగానే ఇంకా మేమైతే ఇక కొద్దిగా ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి అయితే ఇక గుడిలో కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ దీపాలు ముట్టియడానికి అయితే ఒక మండపం ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇక నేనైతే ఇక కోతులను వీడియో తీస్తున్నాను.
ఇంకా నేను మా చిట్టిగాన్ని ఎత్తుకొని అయితే ఇంకా చుట్టూరా వీడియో తీస్తున్నాను అనమాట. అదంతా ఎలా ఉంది. ఇంకా ఇదైతే ఇక ప్రసాదం కౌంటర్ అనమాట. ఇక మేమైతే ఇక 2 పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాము. ఇక అక్కడైతే పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. గుళ్ళో ప్రసాదం అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈ వీడియో తీస్తుంటే ప్రసాదంది ఇంకా మా మామ అయితే చూసి ఈ వీడియో కూడా తీస్తారా అని చెప్పాను అనమాట. ఎందుకంటే ప్రసాదం లవర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. ఇంకా అక్కడ ఇక ప్రసాదం తినేసి ఇంకా హనుమంతుడు ఉంటాడు అనమాట. పెద్దగా ఉంటుంది అనమాట హనుమంతుడు అక్కడ. అయితే ఇక హనుమంతుడిని కూడా ఇక దర్శించుకొని, కానీ అక్కడనైతే కీసరగుట్టలోనైతే చాలా మొత్తం చిన్న చిన్న లింగాలు, ఎన్ని లింగాలు ఉన్నాయంటే అసలు అన్ని లింగాలు ఉన్నాయి. ఎక్కడ చూడు అసలు ప్రతి కొద్ది దగ్గర లింగాలు అనమాట. ఇక్కడ చూడు ఒక కొంచెం ఇక్కడ ఉండగానే ఒక 5 మీటర్స్ అక్కడ కూడా ఒక లింగాలు అవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ సార్ అయితే వ్యూ పాయింట్ చూపిస్తాను. ఈ కీసరగుట్ట దగ్గర వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు ఫుల్ గాలి అనమాట. అసలు ఎంత గాలి అంటే మనుషులు కూడా కొట్టుకోతారు అనమాట, అట్లుంది ఫుల్. ఇక మా చిత్తల్లి ఏమో, ఇక చిత్తల్లి హాయ్ చెప్పు. చిత్తల్లి ఛానల్ ఎవరిది మమ్మీ? మా చిట్టల్లి వీడియోస్ తీసినప్పుడల్లా ఛానల్ నాది, నువ్వెందుకు వాయిస్ ఓవర్ ఇస్తావు మమ్మీ అని చెప్పి అంటది అనమాట. అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోగానే ఇంకా మధ్యలో వస్తుంటే ఇక కళ్ళు కనిపించింది అనమాట. ఇక కళ్ళు తాగుదామని చెప్పి ఇక తీసుకున్నాం అనమాట. ఇక అక్కడ ఎలా ఉంది కళ్ళు, చెట్టు మీద్ది కదా అని చెప్పని ఇక మా ఆయన మా మామ అయితే ఇక తాగి చూస్తున్నారు అనమాట. ఏదో అట్లా అనిపించింది కాబట్టి ఎక్కువనే తీసుకుంటుండే 2 లీటర్స్ అట్లా. ఇంకా కొద్దిగా మంచిగా అనిపించలే అని చెప్పి ఇంకో 1 లీటర్ అయితే కళ్ళు తీసుకొని ఇక అక్కడ దేవుడు ఉన్నాడు అనమాట. అక్కడ దేవుడిని నేను చూపిస్తున్నాను. ఏం దేవుడు నాకైతే తెలియదు అనమాట అక్కడ. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి ఇంకా షామీర్పేట్కి అయితే ఇంకా వచ్చేసామన్నమాట మేము. అక్కడ నుంచి కీసరగుట్ట నుంచి షామీర్పేట ఇంకా దగ్గర అనమాట. ఇక అక్కడికి వచ్చి ఇక మొన్న నేను వచ్చినప్పుడు అయితే దేవుణ్ణి చూపిద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కాలేదన్నమాట. నేను అంటే లాంగ్ వీడియోని ఇలా అడ్డంలో పెట్టి తీయలేదన్నమాట. షార్ట్లో ఇట్లా పొడులో పెట్టి తీసేసరికి ఇంకా అక్కడ రాలేదు. నేనైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట దేవుడు ఎలా ఉన్నాడో. ఈ వాటర్లో అయితే ఫుల్ చేపలు. అసలు షామీర్పేట అంటేనే చేపలు అనమాట. చేపలు అంటేనే షామీర్పేట. అక్కడ వాటర్ అయితే ఎంత బాగోతున్నాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ చూస్తే అయితే మంచిగా అక్కడ వాటర్లో ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక చూడండి అక్కడ దేవుడు కనిపిస్తాడు చూడండి. దేవుడు మొన్న కనిపించలేదన్నమాట, చాలా క్రౌడ్ ఉండే ఆ రోజు అయితే. ఈ రోజు అయితే అసలు ఎవ్వరు లేరు. సండే కూడా కాదు కదా. సండే అయితేనేమో చాలామంది ఉంటుండే, సండే కాదు కాబట్టి ఎవరు ఉండరు. దర్శనం అయిపోయాక ఇక మేమైతే ఇక బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. ఎందుకు వంట అని చెప్పని ఇక మా మామ ఇంకా బీర్ తీసుకున్నాడు అనమాట. ఇక మనము ఇక తెలంగాణ అంటేనే ఇక ముక్కలేందే ముద్ద దిగదనమాట మనకి. అంతే కదా ఫ్రెండ్స్. మా చిన్నోడు ఆట మా చిన్నోడికే కావాలి. ఇంకా లాస్ట్లో అయితే ఇక అంత అయిపోయాక ఇక మా తమ్ముడు వస్తున్నాడు చూడండి.